సంవత్సరాలుగా అనంతపురం జిల్లా కరువుకు అద్దం పడుతోంది. అలాంటి కరువు జిల్లాల్లో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబా అవతరించినట్లు భక్తులు చెప్తుంటారు. అందుకు నిదర్శనంగానే సత్యసాయి సేవా కార్యక్రమాలు ఎందరో జీవితాలకు వెలుగులను పంచాయి. కుటుంబంలో ఏ ఒక్కరైనా చదువుకుంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా ముందుకు సాగుతుందని, తద్వారా కరువును రూపు మాపొచ్చని సత్యసాయి బాబా యోచించిన రీతిగానే పుట్టపర్తి పరిసర ప్రాంతంలో విద్యాలయాలకు అంకురార్పణ జరిగింది. విద్యార్థుల మనసుల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించాలనే లక్ష్యంతో సత్యసాయి ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్యా సంస్థలకు శ్రీకారం చుట్టారు. ముందుగా 1971లో అనంతపురంలో ఓ బాలికల కళాశాలను ప్రారంభించి మరో కళాశాలను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కూడా స్థాపించారు. నా పేరు శైలజ. నేను ప్రస్తుతం మూరవకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో రీడర్గా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా కూడా చేశాను. సో నేను సత్యసాయి సంస్థల నుంచి పూర్వ విద్యార్థిని. 1974 to 79 నేను అక్కడ 5 సంవత్సరాలు విద్యను అభ్యసించడం జరిగింది. అవి సాయి సంస్థలు కాదు కానీ అవి నిజంగా విద్యాలయాలు. సో ఆలయంతో సమానం అన్నమాట. సో ప్రస్తుత విద్యా విధానంలో చదువు కంటే కూడా మానవతా విలువలకు ఎక్కువ మనం అవకాశం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కానీ ఇప్పుడు విద్యా విధానంలో ఎలా ఉందంటే చదువుకోవడం, గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ తిరిగి దాన్ని రీప్రొడ్యూస్ చేయడం వరకే ఉంటుంది. కాబట్టి అటువంటి విద్యా విధానం కాకుండా సో చదువుతో పాటు మానవతా విలువలు కూడా నేర్పేటువంటి విద్యాలయాలు సత్యసాయి సంస్థలు. సో అటువంటి సంస్థలో ఇన్స్టిట్యూషన్లో నేను విద్యను అభ్యసించడం అనేది నిజంగా నాది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మహిళలకి విద్య ఎంత అవసరమో స్వామి గుర్తించి అప్పటి కాలంలోనే 70sలోనే ఆ విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. విదేశాల నుంచి కూడా విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసించడం వలన మనకు నలుగురితో పాటు కలిసి సో ఎన్నో విషయాలను మనం నేర్చుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. ఈ స్థాయికి చేరుకున్నానంటే నిజంగా అక్కడ విద్యను అభ్యసించడమే అని భావిస్తున్నాను. అన్ని విద్యాలయాల్లో సాయి సంస్థల్లో అయితే ఎలాగైతే విద్యను అందిస్తున్నారో అలాంటి విద్యను ఇతర విద్యాలయాల్లో కూడా అందించడానికి సత్యసాయి విద్యా వాహిని అనేటువంటి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ సత్యసాయి విద్యా వాహినిలో ముఖ్యంగా ఏంటంటే చదువుతో పాటు మానవతా విలువలు కూడా నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో సో ప్రస్తుతం మన స్టేట్లో ఈ కస్తూరిబా స్కూల్స్ అన్నిటినీ కూడా సో వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో అక్కడికి కూడా మేమంతా వెళ్ళి సో మేము నేర్చుకున్నటువంటి విద్యని వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో ఇటువంటి సేవ అనేటువంటిది చాలా ఉత్తమమైనది. సో ఆ సాయి సంస్థలు చేస్తున్నటువంటి సో ఈ కార్యక్రమాలు అందరికీ కూడా ఆదర్శనీయం నేను భావిస్తున్నాను. విద్య జీవిత పరమావధికే కానీ బ్రతుకు తెరువుకు కాదు అన్న అక్షర సత్యానికి ఆధ్యాత్మిక తోడైన వేళ విద్య వ్యాసంగానికి సర్వజనీనతను చేకూర్చి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను ఆపాదించి తన ఆలోచనలకు ఆకృతి కల్పించారు భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా. బాబా మనోనేత్రంలో కదలాడిన ఈ ఆలోచన 1981 నవంబర్ 22న రూపాన్ని సంతరించుకుంది. ప్రపంచ దేశాలకు ధీటుగా విద్యనందిస్తూ చరిత్రలో నిలిచినది అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వెలసిన శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ యూనివర్సిటీ. కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా 10గురిని చదువుల తల్లి ముద్దు బిడ్డలుగా తీర్చిదిద్దాల్సిన ఏకైక లక్ష్యంతో విద్యా ప్రసాదం అందిస్తున్న శ్రీ సత్యసాయి విద్యా సంస్థలు ప్రారంభించి 35 సంవత్సరాలు గడిచిపోయాయి.
సత్యసాయి విద్యా సంస్థలు 35 సంవత్సరాలుగా ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. నా పేరు డాక్టర్ ఆర్ వేణుగోపాల్ శెట్టి, రిటైర్డ్ ప్రిన్సిపల్. సత్యసాయి సేవా సమితిలో మన అనంతపురం డిస్ట్రిక్ట్కు అధ్యయన మండలి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాము. మరి ఇదంతా కూడా సేవా కార్యక్రమం. భారతీయ సంస్కృతి విద్యా విధానాన్ని ప్రతిబింబించేటట్టుగా భగవాన్ బాబా వారు ఎంతో రూపకల్పన చేశారు. అందుకోసమే ఎన్నో కాలేజీలు స్టార్ట్ చేసి స్వామి విద్యార్థులు బయటకు వచ్చినటువంటి వాళ్ళే రేపు మన భారతదేశాన్ని పాలించేటువంటి కమాండర్స్గా ఉంటారని చెప్పారు. ఒకమారు ఒక వ్యక్తి అడిగాడు, స్వామి మన కాలేజీ నుంచి దాదాపు 1000 మంది రావచ్చు, ఆ 1000 మందే ఈ భారతదేశాన్ని కంట్రోల్ చేయగలుగుతారా అంటే 1000 మంది కూడా వీళ్ళంతా కూడా కమాండర్స్. స్వామి విద్యార్థులను ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అంతా కూడా ఎంతో ఆతురతతో వాళ్ళని తీసుకొని వాళ్ళని గౌరవించి వాళ్ళు చెప్పేటువంటి విలువలను పాటిస్తూ వాళ్ళ యొక్క సంస్థలను ఎంతో అభివృద్ధి గావించుకుంటున్నారు. ఇది స్వామి యొక్క విద్యా విధానం యొక్క గొప్పదనం. ప్రతి వ్యక్తిలోనూ మానవతా విలువలను పెంపొందించి ఇతరులలో కూడా ఆ విలువలు వచ్చేటట్టుగా చేసేదానికే స్వామి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ దిశలోనే విద్యా వాహిని కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి స్కూళ్లలో కూడా ఈ స్వామి యొక్క విలువలతో కూడినటువంటి విద్యను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో ఎంతో మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. జై సాయిరాం. మహోన్నత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మానవతా విలువలను మేళవించి నాణ్యమైన విద్యను అందిస్తున్న సత్యసాయి హయ్యర్ సెకండరీ పాఠశాల అరుదైన కీర్తిని దక్కించుకుంది. విద్య అంటే 4 గోడల మధ్య నేర్చుకుని పుస్తకాలతో కుస్తీ పడితే వచ్చేది కాదని, గ్రామాల్లో జనం మధ్య తిరుగుతూ జీవిత పాఠాలు అభ్యసిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సాయి విద్యార్థులను క్రమశిక్షణ, అంకిత భావం, సంఘసేవ తదితరాల్లో మేటిగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్తమ ర్యాంకులు, మానవతా విలువలు, క్రమశిక్షణ గల విద్యను అభ్యసించకపోతే ఆ చదువు వ్యర్థమంటున్నారు. నేర్చుకున్న విద్య స్వార్థ ప్రయోజనాలకు కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చూడాలని విద్యార్థులు వ్యక్తిత్వం, సహనం, సేవాభావం, ఆత్మస్థైర్యం, విశాల హృదయాన్ని పెంపొందించుకోవాలని నిర్వాహకులు ప్రబోధిస్తున్నారు. నా పేరు సత్యవతి. నేను సత్యసాయి ఉమెన్స్ కాలేజీలో ప్రిన్సిపల్గా రిటైర్ అయినాను. ఇందుకు ముందు కొంచెము నా గురించి చెప్పదలుచుకున్నాను. 71లో స్వామి కాలేజీలో స్టూడెంట్గా చేరినాను. కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను అక్కడ కంటిన్యూ చేయలేకపోయినాను. కానీ అక్కడ చదవలేకపోయినానే అన్న తపన నన్ను గమనించి నా తపనను గమనించి నన్ను ఆ కాలేజీకి లెక్చరర్గా అవకాశం ఇచ్చినారు. అది కూడా కళలో ఇచ్చినారు నాకు అవకాశాన్ని. అది రియల్గా జరిగినది. తరువాత స్వామి నాకు 1 సంవత్సరం జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్గా అవకాశం ఇచ్చినారు. తర్వాత రిటైర్ అయినాక తిరిగి స్వామి కాలేజీతో నా వినాభావ సంబంధం లేకుండా పోయింది అన్న తపనకు స్వామి నిదర్శనంగా నన్ను ఆ కాలేజీ కమిటీ మెంబర్గా చేసి నా లైఫ్ ఉన్నంత వరకు ఆ కాలేజీకి ఒక సంబంధాన్ని ఏర్పరిచినందుకు తిరిగి భగవద్ సత్యసాయి బాబా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వామి ఆస్తులు వచ్చి విద్యార్థులు. ప్రశాంతి నిలయంలో మీరు గమనించి ఉంటారు, స్వామి చుట్టూ విద్యార్థులే. స్వామికి ప్రాణం విద్యార్థులు, స్వామి ఆస్తి విద్యార్థులు. ఇంకా స్వామి సంస్థల్లో మనకు సీటు, అడ్మిషన్
దొరకడము అంటే తల్లిదండ్రులు విద్యార్థులు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని చెప్పచ్చు. అసలు చదివిన విద్యార్థులు విదేశాలలో మన దేశంలో ఉన్నత స్థాయిలో స్వామి సంస్థలో చదివినారు అని అంటే వారికి ఉన్న క్వాలిఫికేషన్స్కు ఇది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్. కళ్ళు మూసుకొని స్వామి సంస్థలో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. డాక్టర్లుగా ఉన్నారు, లాయర్లుగా ఉన్నారు, టీచర్లుగా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారు, హౌస్ వైఫ్స్గా మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నారు. రాజకీయ నాయకుల్లో కూడా స్వామి సంస్థలో చదివిన స్టూడెంట్స్ ఉన్నారంటే అది స్వామి యొక్క ప్రేమాభిమానాలు విద్యార్థుల మీద ఉన్నది. ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఓం శ్రీ సాయిరామ్. కిండర్ గార్డెన్ మొదలుకొని పోస్ట్ డాక్టర్ స్థాయి వరకు ఈ విద్యా సంస్థల్లో లభ్యమవుతోంది. ప్రశాంతి నిలయం వైట్ఫీల్డ్, అనంతపురం పట్టణంలో వెలిసిన శ్రీ సత్యసాయి కళాశాలలు ఆదర్శ విద్యకు పట్టుగొమ్మలై ప్రకాశిస్తున్నాయి. విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందించాలన్న సంకల్పంతో భగవాన్ సత్యసాయి బాబా 1983లో హయ్యర్ సెకండరీ పాఠశాలను స్థాపించారు. ప్రారంభ దశలో డీమ్డ్ యూనివర్సిటీగా ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి 1986లో అసోసియేషన్ ఇండియన్ యూనివర్సిటీలో రెగ్యులర్ మెంబర్గా ప్రవేశం లభించింది. ప్రశాంతి నిలయం వైట్ ఫీల్డ్లోని కళాశాలలో బాలురకు, అనంతపురంలోని కళాశాలలో మహిళలకు విద్యాబోధన జరుగుతోంది. జాతీయ సమగ్రతను ప్రోత్సహించే ఉద్దేశంతో తల్లిదండ్రుల ఆదాయం, వర్గం, మతం, జాతి, ప్రాంతీయత నిమిత్తం లేకుండా ప్రతిభా ప్రాతిపదికన అడ్మిషన్లు జరుగుతున్నాయి. పేరు డాక్టర్ ఏసీఆర్ దివాకర్ రెడ్డి. నేను ప్రస్తుతం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో రాజనీతి శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. నేను శ్రీ సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ప్రశాంతి నిలయం పూర్వ విద్యార్థిని. నేను 1971 నుండి 1984 వరకు అక్కడ విద్యను అభ్యసించడం జరిగింది. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ రెండు కూడా అక్కడ పూర్తి చేయడం జరిగింది. నాకు అప్పటి ఉన్న పరిస్థితుల్లో శ్రీ సత్సాయి విద్యా సంస్థ అనేది అక్కడ ప్రారంభించకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండే అవకాశమే ఉండేది కాదు. విలువలతో కూడిన విద్యను అందించే ఏకైక సంస్థ శ్రీ సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ప్రశాంతి నిలయం అని గర్వంగా చెప్పుకోవచ్చు. విలువలు లేని విద్య ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇప్పుడు బయట పిల్లలు చదువుతున్నదంతా కూడా విలువలు లేనటువంటి విద్య చదువుతున్నారు. ఆ విధంగా కాకుండా మన సనాతన సాంప్రదాయాలతో కూడినటువంటి ఈ హిందూ ధర్మాలు మేళవించినటువంటి విలువలతో కూడినటువంటి విద్య అభ్యసించడం అనేది మాకు చాలా గొప్ప వరంగా భావిస్తున్నాం. మేము అక్కడ చదువుకున్నటువంటి విద్య వల్లనే మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలుగుతున్నాం. ఇక్కడ నిస్వార్థంగా చేసేదే సేవ, ఆశించి చేసేది వ్యాపారం అవుతుంది అని స్వామివారు ఎప్పుడూ కూడా చెప్పేవారు. కాబట్టి మేము కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమీ ఆశించకుండా ఏ విధమైనటువంటి కర్తవ్యం మాకు అప్పగించిన కళాశాలలో దాన్ని మేము తప్పనిసరిగా పాటించడం జరుగుతుంది. మేము అక్కడ విన్నటువంటి, నేర్చుకున్నటువంటి చదువు క్రమశిక్షణ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మేము ఆ విద్యా సంస్థ నుంచి రావడం వల్లనే మాలో ఇటువంటి ఒక క్రమశిక్షణ అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అది మిగిలిన వారి నుండి మమ్మల్ని ఎప్పటికీ వేరు చేస్తుంది. కళాశాలలో కూడా అన్ని రంగాల్లోనూ మేము ముందుండి కళాశాలకు సేవ చేయడానికి ఎప్పుడు ముందుంటాం. కళాశాల అభివృద్ధికి తోడ్పడుతూనే ఉంటాం. కళాశాల అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే ఈ చదువు అనేది ఎంత గొప్పదో మాకు సత్సాయి వ్యవస్థలు నేర్పించాయి.
ఆ విద్యా సంస్థలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. సత్యసాయి హయ్యర్ లెర్నింగ్ సెకండరీ పాఠశాలల్లోని CBSE సిలబస్ ఫలితాలలో విద్యార్థులు తొలి ఏడాదిలోనే 100% ఉత్తీర్ణత సాధిస్తూ సాయి విద్యా సంస్థలకు వన్నె తెచ్చారు. ఇప్పటి వరకు 8,251 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మార్కుల నిష్పత్తిలో జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలిచింది. విద్యా బోధనలో 7వ స్థానం లభించింది. దీంతో సత్యసాయి విద్యా సంస్థలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ఆటలు, యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పద్ధతులను కూడా ఇక్కడే నేర్పిస్తారు. విద్యార్థులు ఏ స్థాయిలోనూ ఎలాంటి ఫీజులు కట్టవలసిన పని లేదు. సంఘ సేవల వంటి వాటికి కూడా శిక్షణ ఇస్తున్నారు. విద్యా సంస్థల్ని స్థాపించడం జరిగింది. స్వామి దృక్పథంలో విద్య అంటే ఇది: సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య, అద్దాని నేర్వవలయు అంటారు స్వామి. ఇంకా అంటారు, విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి, సంకుచిత భావముల నెల్ల సమయజేసి, ఐకమత్యము సహజీవనాధికములు నేర్పునది, సమత నేర్పునదే సరస విద్య అంటారు. ఈ గుణాలన్నీ మానవుడికి అలవడాలి, అలా అలవడేలా చేసేదే విద్య అని స్వామి ఉద్దేశ్యం, అభిప్రాయం. మరి ఈ గుణాలు ఎప్పుడు అలవడాలి మానవునికి? అతి చిన్నతనంలోనే అలవడాలి. మొక్కై వంగన్ని మానై వంగుతుందా అనేది సామెత. కాబట్టి ఈ సద్గుణాలన్నీ చిన్నతనంలోనే అలవాటు కావాలి మానవుడికి. కాన్వెంట్ స్థాయి నుంచి BAలు, MBAలు, MAలు, MBAలు చదివేటటువంటి స్థాయి దాకా ఒకే చోట ఒకే రకమైనటువంటి విద్యాబోధనలో పిల్లలు ఎదగాలి అనేటటువంటిది ఆయన దృక్పథం. అంటే BAలు, MBAలు డిగ్రీలు పొందటానికి మాత్రమే అయితే నా కళాశాలల వరకు రానవసరం లేదు. సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనం అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటే, తమ పిల్లలకు అవి అలవడాలని తల్లిదండ్రులు కోరితే, అప్పుడు నా సంస్థల దాకా, నా విద్యా సంస్థల దాకా రండి అంటారు స్వామి. పూల మధ్యలో దారం నేను, పువ్వులు మీరు, ప్రపంచానికి రేపు ప్రొద్దున నేను కనపడను, మీరు కనిపిస్తారు అన్నారట స్వామి. ప్రపంచానికి శ్రీ సత్యసాయి బాబా వారు తన విద్యార్థుల ద్వారా విశ్వరూపం ధరించి కనిపించబోతూ ఉన్నారు. సత్యసాయి ఆశయాలకు ప్రతిబింబాలుగా మా విద్యార్థులు ఉన్నారు. దశ దిశలా ఆ కిరణాలను వెదజల్లుతున్నారు, వెదజల్లుతున్నారు, వెదజల్లబోతారు. దానికి కారణం ఆయన విద్యా విధానమే అని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కళాశాలలో చేరిన విద్యార్థులు 5 సంవత్సరాలు చదువుకోవాల్సి ఉంటుంది. అంటే BA, BCom, BSc, MCom కోర్సులు ముగించుకొని వెళతారు. MA ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్, MBA కోర్సులున్నాయి. వైట్ ఫీల్డ్లోని బృందావన్ క్యాంపస్లో BSc, BCom కోర్సులున్నాయి. ప్రశాంతి నిలయంలోని పలువురు విద్యార్థులు PhD కూడా చేస్తున్నారు. విద్యార్థులకు పరిశోధనలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడున్నాయి. 1985లో ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సెంటర్ ఫర్ కంప్యూటర్ సైన్స్ను నెలకొల్పారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్,
ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్, ఫార్మాస్యూటికల్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ లాంటి అంశాలున్నాయి. అంతేకాకుండా ఇక్కడ హయ్యర్ సెకండరీ పాఠశాల, ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాల, వసతి గృహం కూడా ఉన్నాయి. వీటి సముదాయాన్ని విద్యాగిరి అని పిలుస్తారు. దేశం అల్లకల్లోలం అయిపోతున్నా ఈ విశ్వవిద్యాలయం క్యాంపస్ ప్రశాంతంగా ఉంటుంది. సాయిరామ్. నా పేరు డాక్టర్ జి ధనంజయ. గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల అనంతపురంలో బయోకెమిస్ట్రీ అధ్యాపకునిగా శ్రీ సత్యసాయి అనుగ్రహ ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాను. 1980 నుండి 1983 వరకు శ్రీ సత్యసాయి జూనియర్ కాలేజ్ ప్రశాంతి నిలయం అంటే పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారి కాలేజీలో జంతుశాస్త్ర అధ్యాపకునిగా పనిచేయడము నా జీవితంలో ఒక గొప్ప మలుపు. అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినటువంటి నాకు తర్వాత అక్కడ లెక్చరర్గా ఉద్యోగం లభించడము పూర్తిగా సత్యసాయి దయ అని చెప్పేసి నాకు చాలా కాలం తర్వాత తెలిసొచ్చింది. సత్యసాయి విద్యా సంస్థలలో సంపూర్ణమైనటువంటి విద్యను అందిస్తున్నారని చెప్పేసి నేను గట్టిగా భావిస్తున్నాను. ఇటువంటి విద్యా విధానము ప్రపంచంలో మరెక్కడా కూడా లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. సత్యసాయి చెప్పారు, పెద్దలందరూ కూడా చెప్పారు, ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని చెప్పేసి. కాబట్టి అక్కడ క్యారెక్టర్ మోల్డింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులను చక్కటి భవిష్య పౌరులుగా తీర్చిదిద్దేటువంటి విధానము సత్యసాయి విద్యా విధానం అని చెప్పేసి భావిస్తున్నాను. ఇది సర్వదా సర్వకాలేషు సర్వత్రా ఆమోదయోగ్యమైనటువంటి ఒక యూనివర్సల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మార్కుల నిష్పత్తిలో సత్యసాయి విద్యా సంస్థకు జాతీయ స్థాయిలో 8వ స్థానం దక్కింది. దేశంలో మొత్తం 17,565 సిబిఎస్ఈ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 90% పైగా మార్కులు సాధించిన 5,324 పాఠశాలల్లో మార్కుల ప్రతిభ, క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య నిష్పత్తి ఆధారంగా సత్యసాయి విద్యా సంస్థలు 8వ స్థానానికి ఎంపికయ్యాయి. ప్రస్తుత కేంద్ర మంత్రుల ద్వారా సత్యసాయి విద్యా సంస్థల అధ్యాపకులు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. మార్కుల నిష్పత్తి ప్రకారం జాతీయ స్థాయిలో 18 మంది ఉత్తమ విద్యార్థులను 2014-15లో ఎంపిక చేశారు. ఆ క్రమంలోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. విద్యా విధానంలో సత్యసాయి విద్యా సంస్థకు జాతీయ స్థాయిలో 7వ స్థానం లభించింది. దేశంలోని అన్ని సిబిఎస్ఈ పాఠశాలల్లో విద్యా బోధనపై సమగ్రంగా నిర్వహించిన సర్వేలో కేంద్రం విద్యా మండలిలో 7వ స్థానం ఇచ్చింది. సాయిరామ్. గురుభ్యో నమః. నా పేరు భాగ్యలక్ష్మి. నేను గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ దాకా టీచర్గా నేను పనిచేశాను. దాదాపు 30 ఏళ్ల కిందట నేను ఇంటర్మీడియట్ నుంచి ఎంఏ దాకా నేను బాబా సన్నిధిలోనే ఉన్నా. ఆ విలువలు బైబిల్లో చదివినా, ఖురాన్లో చదివినా, ఏ పుస్తకమైనా తీసుకొని ఎక్కడ విలువలు కనపడతాయో ఆయన చెప్పిన మాటలే రిపీట్ అవుతూ వస్తాయి. ఒకటి, స్త్రీలు ఎంత విద్యావంతులైనా కూడా వ్యక్తిత్వాన్ని మొదట పిల్లర్ అన్నమాట. ఆ పిల్లర్స్లో పడితే ఇంకా బిల్డింగ్ లేసేసిపోతుంది. ఆ రకంగా
మొదట పునాది గట్టిగా పడిండేది నేను ఆయన దగ్గరే. ఒక వ్యక్తి ఎప్పుడైతే డెవలప్ అవుతాడో చుట్టూ డ్యూటీ ఈజ్ డివోషన్. అసలు అప్పుడు ఉండేటువంటి స్టాఫ్ కూడా, గురువులు కూడా చాలా సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, ఒక డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత నేను సిల్లీగా టీచర్లుగా నేను బిహేవ్ చేయలేకపోయినాను. అందుకని నేను ఒకటిగానే మిగిలిపోయాను. ఇప్పుడు ఉండేటువంటి స్టాఫ్ కూడా, గురువులు కూడా ఏదో 10 మందిలో ఒకరు కనపడతారేమో అనిపిస్తుంది, 100 మందిలో ఒకరు కనిపిస్తారేమో అనిపిస్తుంది. నిజంగానే గెలుచుకునేటువంటి ఆ దమ్ము నాకు ఈ గురువు నుంచే వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా పుట్టపర్తికి వెళ్తే ఆ రోజులే నాకు గుర్తొస్తాయి. కానీ ఈ పద్ధతి, నా వ్యక్తిత్వము, నా క్యారెక్టర్ కన్ఫర్మ్, క్యారెక్టర్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ ది లైఫ్. ఈ క్యారెక్టర్ నాలో కన్ఫర్మ్ కావడానికి శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా గురువు యొక్క పాదాలకి చాలా 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 అదృష్టం చేసుకున్నాను నేను అక్కడ చదవటానికి. అందుకని నేను ఈరోజు చాలా కరెక్ట్గా ఉన్నా. ఇది బాబా యొక్క నాకు దొరికినటువంటి ఆస్తి. ఇది చాలా. నమస్తే. సత్యసాయి విద్యా సంస్థల విద్యార్థులు విద్యతో పాటు సాహసోపేతమైన క్రీడా విన్యాసాలను ప్రదర్శిస్తారు. ఏటా జనవరి 11న క్రీడా సమ్మేళనం కార్యక్రమాన్ని సత్యసాయి విద్యార్థులు నిర్వహిస్తారు. దీనిలో సాంస్కృతిక, సాహసోపేత విన్యాసాలను ప్రదర్శిస్తారు. వేలాది మంది క్రీడా సమ్మేళనాన్ని తిలకించడానికి విచ్చేస్తారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జనవరి 14వ తేదీన ట్రోఫీలను బహుకరిస్తారు. సత్యసాయి విద్యా సంస్థలకు చెందిన అధ్యాపకులు పలువురు రాష్ట్రపతి నుంచి ఉత్తమ అవార్డులను ఎన్నుకున్నారు. 2003లో ప్రిన్సిపల్ శివరామకృష్ణయ్య, 2005లో అధ్యాపకుడు వేదనారాయణ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు. Others chant the Vedas too, since Swami has made everyone realize that the Vedas are universal in character, rising far above traditional religion. Prano jayate manasarvendriyani cha kamvayu sodhira prithvi vishwasya dharini narayanaat brahma jayate narayanaat rudro jayate. సత్యసాయి విద్యా సంస్థలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు వివిధ దేశాలలో ఉన్నత స్థాయిలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. క్రమశిక్షణ, అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. సత్యసాయి విద్యార్థులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒక ప్రక్క పనిచేస్తూనే సత్యసాయి స్ఫూర్తి మార్గంలో ప్రయాణిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో మార్పును తీసుకువస్తున్నారు. సత్యసాయి విద్యా సంస్థలు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కీర్తిని పెంచుతూ అనంతపురం జిల్లా పేరును చరిత్ర పుటల్లో లిఖించేలా చేశాయి. నా పేరు కళావతి అండి. నేను
రాయదుర్గ్ డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపాల్. నేను నా డిగ్రీ కోర్స్ మొత్తం కూడా శ్రీ సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో చేశాను. నేను అనంతపురం డిగ్రీ కాలేజీలో, ఉమెన్ కాలేజీ. సత్సాయి కాలేజీకి మిగతా కాలేజెస్కి ఎడ్యుకేషన్ పరంగా చాలా తేడా ఉంటుందండి. మామూలుగా అయితే మనము ఓన్లీ డిగ్రీ తీసుకుని బయటికి వెళ్తాము. కాకపోతే సత్సాయి ఇన్స్టిట్యూట్లో చదివేదాని వల్ల టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది ప్రతి స్టూడెంట్లో కూడా డెవలప్ అవుతుంది. దానివల్ల మనం ఒక మంచి సొసైటీ తయారు చేసుకునే అవకాశం కలుగుతుంది. అందుకోసమని చెప్పేసి ఇక్కడ మార్నింగ్ 5కి లేచినప్పటి నుంచి ఈవినింగ్ 9:30 నైట్ 9:30 పడుకునేంత వరకు కూడా పర్సనాలిటీ పైననే కాకుండా స్పిరిచువల్గా అండ్ సోషల్గా ఎలాగుంటే మనం సొసైటీకి ఉపయోగపడే పర్సన్ డెవలప్ చేయొచ్చు అనే దానిపైన ప్రతి లెక్చరర్ కూడా కేర్ తీసుకుంటారు. ఏదైనా ఒక విషయాన్ని ఇచ్చినప్పుడు దాన్ని చూడడం, స్పందించడం అన్నది సత్సాయి ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలో తీసుకొని దానికి ఇమ్మీడియట్గా 10 మందికి ఉపయోగపడేలాగా దాన్ని మలచడం అనేది జరుగుతుంది. తాను కొంత నష్టపోయినా కూడా సత్సాయి స్టూడెంట్ మాత్రం అవతల వాళ్ళ మేలు కోసమే ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉంటారు. ఆ రకంగా స్వామి ఇన్స్టిట్యూట్స్ డెవలప్ కావడం ఇప్పుడు అనేక మందికి అనంతపూర్ డిస్ట్రిక్ట్లోనే కాకుండా మిగతా అదర్ స్టేట్స్లో కూడా వారిని ఎడ్యుకేట్ చేయడం ప్లస్ వాళ్ళ టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ కోసం కృషి చేయడం అనేది మనకు సత్సాయి ఇన్స్టిట్యూట్లో ఒకటే కనపడుతుంది. అండ్ నాతో పాటు చదివిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా హైయర్ పొజిషన్స్లో ఉన్నారు. నేను కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ చదివిన దానివల్ల టోటల్గా నా అవుట్లుక్ మొత్తం కూడా మారిపోయింది. దానివల్ల నేను ఇప్పుడు ప్రజెంట్గా స్టేట్లో యంగెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్టేట్, కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడే నేను సెలెక్ట్ కావడం జరిగింది. సాయిబాబా గారికి అలాగే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఈ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో రుణపడి ఉంటారని నేను చెప్పి అనుకుంటున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ఇటీవల తన 35వ స్నాతకోత్సవాన్ని జరుపుకుంది. ఆహ్లాదం నుండి ఉదయించే ఆధ్యాత్మికత అరవిరిసిన మల్లెల్లో తెల్లని దుస్తుల్లో కదలాడే విద్యార్థిగణం చూపరులకు మనోహరంగా ఉంటుంది. తరగతులకు, భోజనశాలకు సైతం బారులు తీరి వెళ్లే విద్యార్థులు క్రమశిక్షణకు ప్రతిరూపాలుగా కనబడతారు. విద్యార్థులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీ సత్యసాయి బాబా దర్శనం చేసుకుంటారు. సాహితీ, సాంస్కృతిక ప్రతిభా పాటవ పోటీలలో పాల్గొనడంలో విద్యార్థులు ఉత్సాహం చూపుతారు. యువతీ యువకులారా, ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతీ యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది. యువతీ యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు. గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడివిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు. అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు. ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి? ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులుందరో ఆ దేశము నిరంతరము కూడాను పవిత్రంగానే ఉంటుంది. ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఏమిటి? ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం. దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము, గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము. ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతీ యువకులపైనే ఆధారపడి ఉంటున్నది. కనుక ఈనాటి యువతీ యువకులు పవిత్రమైన భావముల చేత, నిర్మలమైన చిత్తము చేత, నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి.